ఇంతకు ముందు ఎపిసోడ్లో లక్ష్మి 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వటం, తరువాత చదువు కోసం సిటీ వెళ్తానని అడగటం, చదివించే స్తోమత లేక తిరుపతయ్య కమలమ్మ వద్దని చెప్పటం, నువ్వు దూరమైతే నేను తట్టుకోలేనక్క అంటూ సరస్వతి లక్ష్మితో అనటం. ఇంతలో మావయ్య శ్రీకరం ఫోన్ చేసి లక్ష్మిని మన కాలేజీలోనే ఫ్రీగా చదివిస్తానని చెప్పటం, ఇక చదివించే బాధ్యత నాది, మా ఇంట్లోనే ఉంటుంది అని సిటీకి పంపమని అడగటం. దానికి కమలమ్మ ఆలోచించుకొని చెప్తాను అని చెప్పటం, లక్ష్మి సిటీకి వెళ్లడానికి ఇంట్లో ఒప్పుకోవటం, లక్ష్మి పై చదువులు చదువుతున్నందుకు ఆనందంగా ఉండటం, లక్ష్మికి దూరం అవుతున్నందుకు సరస్వతి బాధగా ఉండడం వరకు చూశాం. తర్వాత ఏం జరగబోతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. సరస్వతి ఏడుస్తూ ఉంది. ఎందుకు సరు ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందక్కా. ఇంతవరకు నిన్ను వదిలిపెట్టి ఒక్క గంట సేపైనా నేను ఉండలేదు. అలాంటిది చాలా దూరం వెళ్ళిపోతున్నావు. ఇక నేనెవరితో మాట్లాడాలి, ఎవరితో ఆడుకోవాలి, ఎవరితో గొడవ పడాలి? నాకు మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్లాలనుందా సరు? చెప్పు. నీకు తెలుసు కదా మనిద్దరికీ చదువంటే ఎంత ఇష్టమో. ఆ చదువు కోసమే వెళ్తున్నాను కదా. మనకి కొన్నాళ్ళు ఈ ఎడబాటు తప్పదు. ప్లీజ్ నువ్వేడవకు, ధైర్యంగా ఉండు. నువ్విలా బాధపడుతుంటే నేనక్కడ చదువుకోలేనే. ప్రతి హాలిడేస్కి వచ్చిపోతూనే ఉంటాను కదా. మీరిద్దరూ ఇలా బాధపడకండి తల్లి. లక్ష్మిని పంపాలంటే నాకు కూడా మనసు రావట్లేదు. మాలాగా మీరు కూడా ఈ కష్టంలో ఉండిపోకూడదు. మీరు కోరుకున్న జీవితం మీరు పొందాలి. చిన్నప్పటి నుండి ఎవరం కూడా ఒకరికొకరం దూరంగా ఎప్పుడూ లేము. మీరు చదువుకొని గొప్ప స్థానంలో ఉంటే మళ్ళీ అందరం ఒకే చోట హాయిగా ఉందాం. లక్ష్మి ఊరెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకో. సరు, నువ్వు కూడా వెళ్ళి సాయం చెయ్యమ్మా. నేను ఆ అన్నయ్యకి ఫోన్ చేసి రేపు లక్ష్మి బయలుదేరుతుందని చెప్తాను. మరుసటి రోజు లక్ష్మి ఊరెళ్ళిపోయింది. శ్రీకరం తనని పికప్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. శ్రీకరం వాళ్ల ఇల్లు చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. అంత పెద్ద బంగళా చూడటం అదే మొదటిసారి. ఇంట్లో అన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా కనిపిస్తాయి. ఇంద్రభవనంలా అనిపిస్తుందా ఇల్లు. అమ్మా, రాణి ఎక్కడున్నారు? మన లక్ష్మి వచ్చింది, అందరూ రండి. శ్రీకరం వాళ్ళని పరిచయం చేస్తూ, లక్ష్మి, ఈమె మీ అమ్మమ్మ శారదమ్మ, తను మీ అత్తయ్య రాణి. శ్రీకరం లక్ష్మిని ఇంటికి తీసుకురావటం శారదమ్మకి రాణికి అస్సలిష్టం లేదు. కాని ప్రేమ నటిస్తూ, రామ్మ లక్ష్మి, చిన్నప్పుడిప్పుడో చూశాను. చాలా అందంగా ఉన్నావు. అచ్చం పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు లక్ష్మి, ఇప్పటి నుండి ఇది నీ ఇల్లే అనుకో. దేనికి మొహమాట పడకు. బాగా చదువుకో. మనింట్లో సీనయ్య అని వంటవాడున్నాడు. నీకేం కావాలన్నా వాడితో వండించుకొని తిను. చదువుకునే పిల్లలు బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి. లక్ష్మికి ఆ వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. కాని వాళ్లంతా అలా ప్రేమగా పలకరించటం నచ్చుతుంది. ఒరే సీనయ్య, ఎక్కడికెళ్ళావు? ఇలా రారా. ఆ బాబయ్య, ఎక్కడ ఉన్నానండి. తను నా చెల్లెలి కూతురు, పేరు లక్ష్మి. ఇప్పటి నుండి తనకి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. తనకే ఇబ్బంది రాకూడదు. తన రూమ్ చూపించి తన లగేజ్ గదిలో పెట్టు. వెళ్ళు వెళ్ళు లక్ష్మి, ఫ్రెష్ అయిరా. అందరం కలిసి భోంచేద్దాం. లక్ష్మి ఫ్రెష్ అప్ అయి భోజనం చేయడానికి హాల్లోకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంది. టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయింది. అన్ని ఐటమ్స్ తనెప్పుడూ చూసుండదు. లక్ష్మి, ఇవన్నీ నీకోసమే చేయించాను. ఎందుకంటే నీకేదిష్టమో నాకు తెలీదు కదా. నీకు కావలసినవన్నీ పెట్టుకొని తిను. లక్ష్మి, కొత్త ప్లేస్ కదా అని ముభావంగా ఉండకు. నీ ఇల్లే అనుకుని కావలసినవన్నీ పెట్టుకొని తిను. మమ్మల్ని మీ అమ్మా నాన్నలే అనుకో, సరేనా? అమ్మా నాన్న అనుకోవడమేంటి? ఇక మనమే తనకి అమ్మా నాన్నలం. ఒరే సీనయ్య, అందరికీ అన్ని వడ్డించు. సీనయ్య లక్ష్మి ప్లేట్లో చాలా ఐటమ్స్ పెట్టాడు. లక్ష్మి అలాగే చూస్తూ ఉంది. ఏంటి లక్ష్మి, భోంచేయకుండా అలా చూస్తున్నావు? ఇన్ని రకాల వంటకాలు మా ఇంట్లో నేనెప్పుడూ చూడలేదు మావయ్య. ఇవన్నీ మా ఊరి వాళ్ళందరికీ సరిపోయన్నున్నాయి. ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు. ఆ లక్ష్మి, నువ్వు ఈరోజు భోంచేసి రెస్ట్ తీసుకో. రేపు మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం.
శ్రీకరం అలా చెప్పగానే లక్ష్మి చాలా ఆనందిస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్లి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీకరం లక్ష్మిని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్లాడు. కాలేజ్ చూడగానే లక్ష్మి ఆనందంతో చుట్టూ తిరిగి చూస్తుంది. ఇదే లక్ష్మి మన కాలేజీ. ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే చదువుకోబోతున్నావు. మీకు చాలా థ్యాంక్స్ మావయ్య. అసలెప్పుడూ కూడా కాలేజ్ మొహం చూస్తానని అనుకోలేదు. నాకింత సాయం చేసిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. రుణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వింకా చిన్న పిల్లవి కాబట్టి బాగా చదువుకొని ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి. తప్పకుండా మావయ్య, బాగా చదువుకొని మీకు ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకొస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న మాట. నాకు తెలుసమ్మా నీ గురించి. పద, లెక్చరర్స్ అందరినీ పరిచయం చేసుకొని నీ క్లాస్ రూమ్ చూసుకుందువు గాని తర్వాత ఇంటికెళ్ళిపోదాం అని శ్రీకరం లక్ష్మికి కాలేజ్ అంతా తిరిగి చూపించి స్టాఫ్ అందర్నీ పరిచయం చేసి తన క్లాస్ రూమ్ చూపించి కావలసిన బుక్స్ అన్నీ తీసుకుని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇక ప్రతిరోజు లక్ష్మి కాలేజ్కి వెళ్లి బాగా చదువుకొని ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ కాలేజ్లోనే నెంబర్ 1 స్టూడెంట్గా ఉంటుంది. కొన్ని రోజుల తరువాత ప్రతిరోజులాగే లక్ష్మి కాలేజ్కి రెడీ అయి రూమ్ నుండి బయటకొచ్చింది. హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? కాలేజ్ కత్తయ్యా. లక్ష్మి, నువ్వింక కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటి మావయ్య, ఇయర్ ఎండింగ్ వస్తుంది, తొందరలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో కాలేజ్కి వెళ్ళకపోతే ఎలా? అది కాదు లక్ష్మి, నీలాంటి మెరిట్ స్టూడెంట్ ఇంకా జర్నీ కోసం టైం వేస్ట్ చేయకూడదు. ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకుని ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వు. కానీ మావయ్య, ఈ ఆన్లైన్ క్లాసులు సరిగ్గా అర్థం కావు. అదే క్లాస్ రూమ్లో అయితే ఏ డౌట్ వచ్చినా వెంటనే అడిగేయొచ్చు. ఏంటే, మీ మావయ్య కన్నా ఎక్కువ తెలుసా నీకు? నా కొడుకు కొన్నేళ్ల నుండి కాలేజీ నడుపుతున్నాడు. వాడికి తెలీదా ఏం చెయ్యాలో? అయినా నువ్వక్కడికి వెళ్లే చదవాలా ఏంటి? ఆ పెట్టెలో కూడా అవే వస్తాయని చెప్తున్నాడుగా. ఎదురు చెప్పకుండా వాడు చెప్పినట్టు విను. ఈవిడ గారికి అక్కడ మగపిల్లల్ని చూస్తూ ఉంటేనే చదువొస్తుందేమో. ఇంట్లో కూర్చుంటే రాదనుకుంటానత్తయ్య గారు. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు? నాకు చదువు మీద తప్ప దేని మీద ధ్యాస లేదు. అది మీకు తెలుసు కదా. మరి కొత్తగా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఓహో, నాకే ఎలా మాట్లాడాలో నేర్పించేంత పెద్దదనివయ్యావన్నమాట. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఎందుకు మాట్లాడదురాని? ఇప్పుడు ఈవిడగారు బాగా చదువు నేర్చిన ఆవిడ కదా. చదువు నేర్చుకుని రమ్మంటే మాటలు నేర్చుకొచ్చింది. తిరిగి తిండి పెట్టి చూసుకుంటున్నందుకు మనల్నే ఇలా అనాలని ఆ అమ్మాబాబులు నేర్పినట్టున్నారు. ఇక మీరంతా ఆపుతారా? చూడు లక్ష్మి, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఆ జర్నీ కోసం టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఈ ఆన్లైన్ క్లాసులన్నీ అటెండ్ అవ్వు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ సాధించడం మన కాలేజ్కి అవసరం. ఇది నా పరువుకి సంబంధించిన విషయం. ఇక ఈ ల్యాప్టాప్ తీసుకొని నీ రూమ్లోకి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వు. ఒక్కసారిగా అందరూ ఎందుకలా మాట్లాడుతున్నారో లక్ష్మికి అర్థం కాదు. ఇక చేసేదేం లేక ల్యాప్టాప్ తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి అలా రూంలోకెళ్ళి ఏడుస్తూ తనలో తాను, అసలేమైంది వీళ్ళందరికీ? ఎన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఏది కావాలన్నా ఇస్తూ మంచిగా ఉన్న వీళ్ళు ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారు? నేనేమైనా తప్పు చేశానా? లేక ఇంట్లో ఏదైనా సమస్య? ఈరోజు నాతో ఎందుకిలా మాట్లాడారు? ఏమర్థం కావట్లేదు. కానీ చాలా బాధగా ఉంది. ఒకసారి అమ్మ, నాన్న, చెల్లితో ఫోన్ చేసి మాట్లాడి ఈ భారం దించేసుకోవాలి. లేదంటే ఇది తట్టుకోవటం నా వల్ల కాదు అని లక్ష్మి వాళ్ళింటికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నాన్న, అక్క ఫోన్ చేస్తుంది, తొందరగా రండి. హలో అక్క, ఎలా ఉన్నావు? రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తరువాత ఫోన్ చేసేదానివి కదా, ఈరోజేంటి పొద్దున్నే చేశావు? ఏం లేదు సరు, మీరందరూ గుర్తొచ్చారు. మీతో మాట్లాడాలనిపించింది. ఏమ్మా, ఈరోజు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా? ఏవైనా సెలవా? దాంతో మీరే మాట్లాడతారా? నాకు ఫోన్ ఇవ్వండి. అమ్మా తల్లి, ఏమైనా తిన్నావా? ఏమైంది, ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు? అమ్మ, మావయ్య, అత్తయ్య అందరూ ఎలా ఉన్నారే?
అందరూ బావున్నారమ్మా. అమ్మా, మా అక్క ఫోన్ చేస్తే మీ పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఫోన్ ఇటివ్వు, అక్కతో నేను మాట్లాడాలి. కావాలంటే స్పీకర్ ఆన్లో పెడతాను, మీరు కూడా వినండి. హలో అక్క. ఆ చెప్పు సరు. ఏంటక్క వాయిస్ అంత డల్గా ఉంది? ఒంట్లో బాలేదా? అంతా ఓకేనా? అంతా ఓకేనే సరు. ఈరోజు కొంచెం నీరసంగా ఉంది, అందుకే కాలేజ్కి వెళ్ళలేదు. అయ్యో, ఏవైందమ్మా? నీరసంగా ఉండడమేంటి? సరిగ్గా తినట్లేదా? ఏంటి లక్ష్మి, చదువు ధ్యాసలో పడి సమయానికి తింటున్నావా లేదా? ఆయన నీరసంగా ఉంటే అమ్మమ్మకి చెప్పకపోయావా? తాగడానికి ఏమైనా చేసి పెడుతుంది. అదేం వద్దమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందంతే. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయ్యో, తలనొప్పిగా ఉందా అక్క? నేను దగ్గరుండుంటే చక్కగా తలకి నూనె పెట్టి జడేసి కొంచెం జెండు బాంతో మర్దన చేసేదాన్ని. కానీ నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. చూసి చాలా రోజులవుతుందక్కా, నిన్ను బాగా మిస్ అవుతున్నాను. ఆ మాటలకి లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సరే, నేను రెస్ట్ తీసుకుంటాను, రేపు కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఆపకుండా ఏడుస్తుంది. ఇంతకీ శ్రీకరం, శారదమ్మ, రాణి ఎందుకిలా మారిపోయారు? లక్ష్మితో ఎందుకంత కఠినంగా మాట్లాడారు? అసలేం జరిగుంటుంది? తరువాతి ఎపిసోడ్లో